Good afternoon, ma'am. Good afternoon, Amma. Good afternoon, ma'am. Good afternoon, guys. How are you? Good afternoon, ma'am. Good afternoon. Afternoon. Ma'am, how are you, ma'am? I'm good. Yes, Nana. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పంపించారు మ్యామ్. Classes. పంపించారా? కానీ ఒక డౌట్ మ్యామ్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఏంటి మ్యామ్? అంటే పార్ట్ బి నుండా పార్ట్ సి నుండా? అర్థం కాలేదు. డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అని ఇచ్చారు మ్యామ్. ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ డిస్క్రిప్షన్ లేదు. నాకు షేర్ చేయగలుగుతారా? అది ఎలా ఉంది ఏంటి అని నేను చూస్తాను. మ్యామ్ ఎలా అంటే ఫర్ సపోజ్ లాంగ్ క్వశ్చన్స్ అంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ లాగా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అని. అంటే డిపెండింగ్ ఆన్ ద మార్క్స్ యూ నీడ్ టు, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే దే ఆర్ షార్ట్ ఆన్సర్స్. మ్యామ్ మీకు వాట్సాప్ చేశాను మ్యామ్. ఓకే, 2 మార్క్స్ అని ఇచ్చారు మ్యామ్. 2 మార్క్స్ అంటే ఎల్ఏక్యూసే కదా మ్యామ్. 2 మార్క్స్ అంటే షార్ట్ ఆన్సర్స్. యూ కెన్ okay, so descriptive question, critical thinking or problem solving questions అంటే నాన్న descriptive question is for 2 marks అని అంటే మీకు ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ నుంచే ఓకే దట్ ఈస్ సింపుల్ క్వశ్చన్ అని ఉంటాయి కదా, షార్ట్ ఆన్సర్స్ అవి వస్తాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్ లో బోత్ ఐదర్ ఇట్ మే బి ఆఫ్ పార్ట్ బి అండ్ పార్ట్ సి. ఓకేనా? డిస్క్రిప్టివ్ క్వశ్చన్ మాడ్యూల్ 1 మాడ్యూల్ అంటే ఏ క్వశ్చన్ లో ఏ మాడ్యూల్స్ నుంచి వస్తాయి అని ఉంది కదా. ఫస్ట్ అంటే నాన్న డెఫినేషన్స్ మ్యామ్. డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఫ్రమ్ మాడ్యూల్ 1 అదే డెఫినిషన్, దాని చిన్న ఎగ్జాంపుల్, అలాంటి క్వశ్చన్స్ అన్ని పార్ట్ అంటే ఏలో వస్తాయి. బిలోనేమో పార్ట్ బి అండ్ పార్ట్ సి అంటే క్రిటికల్ థింకింగ్ వస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి 3 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ అన్నమాట. పార్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ రెండు అందులోనే ఉంది మ్యామ్. రెండు అందులోనే నాన్న. అంటే క్వశ్చన్ ఏలో మీకు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అంటే మీకు పార్ట్ బిలో ఒకవేళ లాంగ్ ఆన్సర్స్ రావచ్చు, లేకపోతే పార్ట్ సి క్రిటికల్ థింకింగ్ నుంచి రావచ్చు. ఓకే ఫైన్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ మీకు ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ 2 క్వశ్చన్స్ అంటే థర్డ్ అండ్ ఫోర్త్ సెకండ్ యూనిట్ నుంచి, లాస్ట్ క్వశ్చన్ మీకు థర్డ్ యూనిట్ ఫస్ట్ హాఫ్ నుంచి వస్తాయి. ఓకేనా నాన్న? ఆర్ యు క్లియర్? Yes ma'am. Okay, so shall we start the topic now for today? Okay, yesterday I have discussed about sets comprehension, dictionary definition, and how to create a dictionary, right? Okay, so now today we'll be seeing how to access the items from a particular dictionary. Okay, how to add or delete any items in a dictionary or from a dictionary. Okay, and next is different functions and methods which are present in dictionary, and last one is dictionary comprehension. Okay nana? Okay, last topic to clear andru how to create a dictionary anedi, empty dictionary as well as a dictionary which consists of items, how you need to create it, you know, right? Okay, now we'll be seeing how we can access a dictionary items. Okay, we can access the dictionary items by referring to its key name, or you can directly use get method. Okay, so first one is whenever you are trying to access the items from the dictionary using key name,
that particular key name will be given in square brackets, Nana. Okay, here see the example in your presentation. I have a dictionary which consists of a brand, model, and year of a particular car. Okay, so if I want to access a model, that is nothing but a key model from that particular dictionary, how you need to give it? You need to give it as X is equal to this dict. In square brackets, you need to mention that model. Okay, then print X. That what is the model which we have here? Model key value. What is it we are having here? Mustang, right? Mustang, ma'am. Yes, so that will be displayed to us. Okay, this is how you'll be using or you'll be accessing an item by using its key name. Okay, then Anana. Flower brackets, inside we should give a square bracket. Ma'am, directly square, ma'am. Nana, డిక్షనరీని క్రియేట్ చేసినప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇస్తావు. నువ్వు ఒక అంటే ఏదైనా కీని యాక్సెస్ చేయాలి కీ నేమ్ తో అన్నప్పుడు దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇస్తావు. మల్టిపుల్ గా అనుకున్నప్పుడు ఆ డిక్షనరీని అంటే మల్టిపుల్ ఒక్కటి కాదు ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేయాలనుకున్నది మల్టిపుల్ ఐటమ్స్ యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు యూ విల్ బి గివింగ్ కీ వాల్యూ అండ్ దే నేమ్స్ అంటే ఎంటర్ చేసినప్పుడు అట్లాంటప్పుడు. సింగిల్ గా అయితే యూ కెన్ గివ్ ఇన్ దిస్ వే. ఓకే, కీ నేమ్ తో సహా అలా ఇచ్చేస్తే సరిపోతుంది యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఆర్ యూ కెన్ యూజ్ గెట్ మెథడ్ యాజ్ వెల్. Okay, same example using get method, how you can access a particular item. See this now. Okay, see, same result you will be getting using get method or using key name. Okay, see, in the same program, instead of giving directly model, I have given get method. Okay, inside that one I have given model. Did you get same output or not? Okay, so in order to access a particular item from a particular dictionary, what you need to do, you need to give the key name of that particular value, or you can use get method. Okay, these are the two ways where you can access it. Next, get keys method. Okay, what does this keys method will do? It will return a list of all the keys which are present in the dictionary. Okay, first suppose, see Nana, here in this example, see what are the keys we have here? Brand, model, year. Yes, these are the three keys we are having in this particular dictionary. Okay, so I want all the keys which are present in the dictionary. I want to access all the keys. That is, I need to get all the keys which are present in the dictionary. So for that, what you can do is you can simply give X is equal to this dict dot keys method. Okay, so the output will be, you'll be getting all the keys. See Nana, how your output is getting. Okay, inside the square braces, all the keys are mentioned. Okay, clear? If you want to get the keys, you can use keys method, Nana. And if you want to view the list of the keys is a view of dictionary. That is nothing but what we are getting here by using keys method. We are getting all the keys or the view of all the keys which are present in the dictionary, right? By using keys method, we are able to see how many keys are present in the dictionary and what are the keys which are present in the dictionary, right? Okay. And next, if you want to, and this is the example which you can try on, okay, add a new item to the original dictionary and see that the keys list gets updated as well. Okay, will you try this one? Next, if you want to get keys, you are using keys method, right?
Okay, in the same way, if you want to get values, okay, values, a list of values from a given dictionary, then you can use a values method. Okay, this values method will return a list of all the values in the dictionary. Okay, and see, this is the syntax you'll be using. This dict dot value. Same example, in the place of x, this dict dot keys. Okay, you can give values and you'll be getting the values of those particular keys which are present in the dictionary. Okay, what is the output you'll be getting when you'll be giving values method, Nana, over there? You'll be getting Ford, Mustang, and 1964. Okay, got it? Next is items. Okay, items method, it will return each item in a directory, okay, as tuples in a list. See, if you want to get a list of the key value pairs, simply you need to give dot items. So what it does, it returns the list of the items of the dictionary. That is, any changes done in that dictionary will be reflected in the items list. Okay, next. Can you please tell me whether membership is possible in dictionary or not? Ma'am? అన్వేష్ అరే Ma'am, అన్వేష్ అరే క్లాస్ అయిపోయిందా? చెప్పు లేదు. చెప్పు. మ్యామ్ లేదు. ఏంట్రా? అరే సార్ ఏదో పెట్టిండ పెట్టురా బాబు. ఏం పెట్టిండ్రా? అందరికి పెడతారు. నీకేదో పెట్టిండ, నీకో ఎవరికో పెట్టిండ అన్నాడుగా. ఒరే అది గ్రూప్ లో పెడతావు, గ్రూప్ లో పెడతావురా బాబు. సరే. అరే అవి ఆన్సర్ కాదురా. మళ్ళీ ఏంటిది? మామూలుగా ఏందో అవి, అది అంటే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ది క్వశ్చన్స్ ఉంటాయి అంతే. అవి ప్రాపర్టీస్ రా అంతే. అవి అంతే. టెక్స్ట్ బుక్ లో ఉందా మనకి? ఇప్పుడు ఎవడరా మాట్లాడేది? వెంకటేష్ కదా మాట్లాడేది. ఇప్పుడు ఇద్దరం మాట్లాడుతున్నా, నేను మితేష్. Yes, ma. Yes. Net got disconnected. Sorry for the inconvenience. Okay, where was I? Okay, see, Nana, if we want to know whether a particular key is present in a dictionary or not, what we can do is we can give or use in keyword. Okay, where will we find in keyword? In, not in. Where are these present? In membership operators, right? Okay, so in order to find out or check if a key is existing in a particular dictionary or not, we'll be using in keyword. Okay, and remember, whenever you are using this membership test, it can be performed on keys only, not on their values. Okay, remember these, Nana. Whenever you are trying to access or finding out particular key is existing or not using membership test, it is applicable only for keys and not for values. Okay, if you try to do that one, you will be getting an error. Okay, you can try and check it.
Okay, next we are having is adding elements in a particular dictionary. Adding elements is nothing but what we'll be doing? Adding or changing particular dictionary elements. Okay, are dictionaries mutable or immutable? Immutable. Mutable. Dictionaries are mutable or immutable, Nana? Why you people get confused every time? Immutable. Yes, dictionaries are mutable. Okay, so nothing but we can add new items or change the values of the existing items using an assignment operator, right? Okay, till now, how you have performed operations on lists and sets. In same way, in dictionary also, as it is mutable, we can add new items into it, and as well as we can update the values, okay, of the existing items. Okay, if the key is already present, then the existing values gets updated. In the case key is not present, the new key and value pairs are added into your dictionary. Okay, and next, what we'll be using generally to remove a particular item from a dictionary or a list or a tuple or a set. Till date, what have we used in order to remove any item from data structure? Yes, Nana? Which operations we have used or which methods we have used in order to remove a particular item from a data structure? Anyone? You people are not at all concentrating on your subject now, right? All your concentration is on your meta. Yes, we have used remove method and del keyword, etc., right? Yes, and pop also. So here, in order to remove a particular item in a dictionary, we can do it by using pop method, okay, and pop item method also we can use. Okay, so what is the difference between this pop method and pop item method is whenever you are removing a particular item from, in a dictionary by using pop method, it will be removing an item with the provided key and returns the value. That is nothing but the key will be removed and the value will be returned. Okay. But using pop item method, we can remove and return the last key value item pair from the dictionary. That is nothing but it will remove the items based on LIFO order. That is last in, first out. Okay. If you want to remove all the items at a time, at once, you can use clear method. Okay. And if you want to, in yesterday's slide, you told us that keys are immutable, ma'am. Keys are immutable, but dictionary is mutable. Okay, then how this will pop will remove and only return the value, ma'am? Returns the value, yes. That is nothing but keys are immutable because their values can't be updated. That is, okay. If I am giving a value to, see, in the previous example, we are having a key name year. Okay. That can't be, that its value can be updated. But that key value will be same. That is the key name which we are giving, it will be same. It can't be changed. Okay, once we are giving it, we can't change it, but we can add or delete the keys. Okay, key name change cheyalem దాన్ని అప్డేట్ చేయడానికి కానీ అంటే కీని నువ్వు ఒక కొత్త కీ యాడ్ చేయాలనుకున్నావు అనుకో డిక్షనరీలోకి నువ్వు అది చెయ్యొచ్చు. కీని అప్డేట్ చేయాలనుకున్నావు అంటే కీ వాల్యూ అప్డేట్ చేస్తున్నావు అక్కడ నువ్వు. ఓకేనా?
కానీ నువ్వు అక్కడ ఎప్పుడైనా డిలీట్ అంటే పాప్ మెథడ్ యూస్ చేసి డిలీట్ చేయాలనుకున్నావు అనుకో, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ కీని రిమూవ్ అయిపోతుంది, కానీ వాల్యూ అలాగే ఉంటుంది. ఎందుకనంటే ఒక కీకి చాలా వాల్యూస్ ఉండొచ్చు, అది ఇంకా ఎక్కడైనా కూడా రీప్లేస్ అవ్వచ్చు, వేరే కీకి కూడా ఆ వాల్యూ ఉండొచ్చు. ఓకేనా, అందుకే వాల్యూస్ అలా ఉంటాయి. ఇట్ విల్ రిటర్న్ ద వాల్యూ బట్ కీని రిమూవ్ చేసేస్తుంది పాప్ మెథడ్. అయితే లేదు నేను కంప్లీట్ గా డిలీట్ చేయాలనుకుంటున్నాను, కీ కాదు వాల్యూ కాదు మొత్తం డిలీట్ చేయాలనుకుంటున్నాను అని అంటే యూ క్యాన్ యూజ్ డిలీట్ కీవర్డ్. ఓకేనా, సో డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ వాట్ you want to remove from a particular dictionary, whether it is only key or both, okay, then you need to use these particular methods. Okay, either you can use pop method or you can use pop item method, okay, or you can use clear method. It will be what it does, it remove all the elements at a time at once. Okay, and next you can use del keyword to remove individual items or the entire dictionary itself. Okay, so depending on your requirements, okay, which action you want to perform on the given items, that is nothing but key and values, you can use the particular method. Okay, that's the reason we are having different methods in order to remove elements from a dictionary. Okay, you can understand this with clearly with examples. I will explain. Okay, don't get confused. Okay, clear with this? Yes, ma'am. Okay. I'll explain. There is an example as well. Let me show you. Okay, so see here. Nana, are you able to see the ideally? See, this is the program we have. Okay, how you can change and add a dictionary elements. See, in the given dictionary which I have created, I have two keys, name and age, and I have given the values for it as Jack and 26. Okay, now I want to update, okay, a particular value, that is for age I want to update the value. Previously what I have in this one, 26, right? Now I want to update age value to 27. Okay, so for that one I have given my underscore dict, age is equal to 27. Now I need to get output as age 27 and name as Jack. Okay, if you want to add an item into that one, what you can do, you can give whatever key you want to give and its value as well. Okay, once you define them, let us see what is the output now. Okay, see. Okay, did you get it? Previously what was the dictionary which you have, and now it has updated, right? Here with adding, then adding and changing, that is adding and updating. How you can do it? Mitesh? Ishwar? Yes, ma'am. Ardhamayinda? How you can add and change, that is update a particular value or item into a dictionary, right? Okay. No need extra things, ma'am. Only just my dict. Yes, you can do that. Okay. Next one is if you want to remove any item. See, this is the example we are having. See, there are numbers like for 1 square, 2 square, 3 square. So these are the key values which I have given in the dictionary square. Okay, so for that one, I need to pop 4 from it. Okay, if I give pop here, okay, so what it takes? Index value. Yes, no, there are no indexes in dictionary, Nana. Be using okay, in dictionary you will not give indexes, you will be referring through keys only. Okay,
Okay, so if you want to pop out 4, what it takes the value or key? Key, ma'am. Yes, it will be referring to key only. It will not go to value. Okay, see here I want to pop 4 from squares. Okay, so whenever I try to execute that one, it will give 16. 4 will be removed, that is key will be removed, but its value will be returned. Okay, 16 will be present in that one. Next, if I give pop item, remove an arbitrary item and return key value, that is nothing but what is the last in first out, right? So this one will be removed. Okay, pop, that is the difference between pop and pop item. Next, lastly, I want to print squares. Okay, if I want to print squares, I'll be getting this 1:1, 2:4, 3:9 will be remaining. Okay, and next will be remove all the items. For removing all the items, I have given clear. Okay, and next, if I give delete squares, okay, it will be giving an error if I want to print squares here. Okay, so these are all the operations which you can perform on a dictionary. Okay, you'll be knowing what is the difference between pop and pop item here. See now. Are you able to see the output? Ishwar? ఎస్ మ్యామ్ చెప్పండి. డౌట్స్ ఉన్నాయేమన్నా? అర్థమైందా ప్రోగ్రామ్ లో మీకు? అర్థమైంది. ఓకే, చూడండి అన్న, ఈ ప్రోగ్రామ్ లో చూడండి స్క్వేర్స్ తీసుకున్నాను అంటే డిక్షనరీలో. కీస్ ఆర్ 1, 2, 3, 4 and 5. ఓకే, అండ్ వాటి వాల్యూస్ 1, 4, 9, 16 and 25. ఓకే, సో ఫస్ట్ వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు పాప్ అవుట్ 4. ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి కన్సిడరింగ్ 4. ఓకే, కీ వాల్యూ తీసుకుంటుంది అది. సో దాన్ని పాప్ అవుట్ అని ఇచ్చినప్పుడు మనకి రిటర్న్ వాల్యూ ఏమి ఇస్తుందంటే 16 ఇస్తుంది. ఓకే, వాట్ ఎవర్ వెన్ ఎవర్ యూ గివ్ పాప్ ఫర్ ఎనీ ఐటమ్, ఓకే, కీని కన్సిడర్ చేసి ఇట్ విల్ బి రిటర్నింగ్ ద వాల్యూ ఆఫ్ ద పర్టికులర్ కీ విచ్ వీ హ్యావ్ రిమూవ్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ what I want to do, I have given next pop item. Pop item, okay, pop item అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అని అంటే it will remove the last item which we have entered into that dictionary. What is the last item we are having here? 5:25. Okay, so that will be popped out from our dictionary. Okay, next, if I want to remove all the items from the dictionary, you will be giving clear. Okay, and your output will be empty braces. Next, if you want to delete the whole dictionary, okay, then after giving del squares, if you want to try to search for squares dictionary, then this error will be given. Name squares is not defined. Okay, clear Nana? Different between pop and pop item. All of them, all the methods are used in order to remove the items from the dictionary, but the functionalities of them are differed. Okay, so depending on your usage, you need to use them. Okay, clear? Clear with the topic, ma? Yes, ma'am. Okay, shall we go to the next one? We have, okay, next you are having our different dictionary methods, Nana. Okay? See, Nana? మాడ్యూల్ 2 లో నుంచి ఒక డౌట్ ఉంది ఏంటి మ్యామ్. నెస్టెడ్ లూప్ లో అది అంటే మనకి వస్తాయి కదా మ్యామ్ అవుట్పుట్స్,
అవుట్పుట్స్ అనేవి ఒక చిన్న చిన్న డయాగ్రామాటిక్ లా వస్తాయి కదా మ్యామ్, అలా అంటే ఒక పిరమిడ్ షేప్ లో కానీ. Yes, yes, yes. Loops అవి లో ఎలా if you want to perform them. అవి ఎలా చేయాలి మ్యామ్ దాంట్లో? ఎలా చేయాలా? విచ్ ప్రోగ్రామ్ అంటే పిరమిడ్ లో నీకు ఏం కావాలి? ఎలా ఉన్నాయి అంటే డిఫరెంట్ ఉంటుంది కదా, దానికి నువ్వు స్ట్రక్చర్ ఇవ్వాల్సి వస్తుంది లూప్స్ లో. హౌ యు వాంట్ టు అని చెప్పేసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది మ్యామ్. అంటే ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి మ్యామ్, 1 2 3 4 అలా 1 2 3 1 2 అలా ఉన్నాయా? ఓకే, I'll share the program with you. Okay, just send me the question. I'll explain. Okay. Still ఇంకా అవే మ్యామ్ ఆ డౌట్స్ అవా ఆ ప్రోగ్రామ్స్? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అవి కాంప్లెక్స్ దాంట్లో ఉన్నాయా? లేదనుకుంటా, లాంగ్ ఆన్సర్స్ లో ఉన్నాయి కదా. అవును మ్యామ్. ఓకే ఫైన్, I'll explain. No, don't worry. సో ఫస్ట్ యూనిట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ యూనిట్ లో అంటే ఓన్లీ కాంప్లెక్స్ మ్యామ్ అంతే. ఓకే, కాంప్లెక్స్ దాంట్లోనే ఫస్ట్ యూనిట్ లో కూడానా? అవును మ్యామ్. ఓకే ఫైన్, we'll see, don't worry. ఓకేనా? ఓకే. ఎస్ నన్న, నెక్స్ట్ డిక్షనరీ మెథడ్స్ కి వెళ్దామా? Shall I explain you about dictionary methods which are present? Satish, are you there? Ma'am, yes ma'am. Okay. See, okay. I'll end the class by explaining dictionary methods. Okay. I need to. Yes. Today's attendance, please mark it properly, Nana. I don't want anyone's absentees. Present ఉన్న వాళ్ళు కూడా absent అవ్వడం ఇదంతా వద్దు. క్లియర్ గా ఒకసారి twice check చేసుకోండి. I will share the screen and post the attendance before you only. Okay. Okay, ma'am. Okay, fine. Sorry. Let's go to dictionary methods. Okay, there are some dictionary methods which we'll be using to perform operations on dictionary. Okay, first one is clear. As I've explained to you, what does clear do? Clear removes all the items from the dictionary. Okay, and copy, it returns a shallow copy of that dictionary. Okay, in this you are having two types, Nana. Shallow copy and deep copy are there. Shallow copy is nothing but it will be, let us suppose that there is a dictionary which is consisting of 1 2 3 4 and 5. Okay, now you have updated it with one item. Okay, let us say that 3 is replaced with 7. Okay, so shallow copy, it will be giving the updated dictionary. That is nothing but the replaced one from the original one which is there, that copy will be presented to us. Okay, and next, from keys. Okay, it returns the new dictionary with keys from sequence and value equal to V. Okay, I'll explain in detail with examples. Okay, don't worry about this one. Every method will be explained with example. Okay, so that you can have clear idea about each method. Yes. Okay, next one you are having is get key. What does it do? It returns the value of the key. If the key does not exist, then it will return default. D is for default, Nana. It returns the default value. Okay, next, items is there. Whenever you are using this items method, it returns a new object of the dictionary's items in the key value format. Okay, and next you are having is keys. It returns a new object from the dictionary's keys. Next, pop. What does it do? If you are simply using pop method, it removes the item from the key and return its value. Or D is nothing but default if the key is not found. If D is not provided, that is, if default value is not provided and the key is not found, a key error will be raised. Okay, these are the three outputs which we'll be getting when we are using pop. One, it will be removing the key.
Okay, and it will return the value of that particular key, or it will return default value if the key is not found. If default is also not provided and key is also not found, a key error will be raised. Okay. Next we are having is pop key with default. If we are having D, it removes the item. Sorry. Next one is pop item method. What does it do? What is the difference between these two? It removes and returns an arbitrary item. Arbitrary item is nothing but key value. Okay. That is the end item which we have placed last in that particular dictionary. Okay. And raises key error if the dictionary is empty. Okay. That is the main difference between pop and pop item. Next we are having is set default key. Okay. It returns the corresponding value if the key is in the dictionary. Okay. And if it not, it inserts the key with the value of default and returns the default value. Okay. Next we are having is update. What does update do, Nana, generally? It updates the dictionary with key or value pairs from the other, overwriting the existing keys. Okay. Next is last one is values method. Whenever you are giving values method, it will be returning the new object of the dictionary values. Okay. So these are the methods which are present in the dictionary. Okay. Clear with today's topics, Nana, which I have explained. So today what have discussed with you? We have seen accessing dictionary items. Okay. How you can access a dictionary items, how you can add and change a dictionary, okay, and how you can remove items from a dictionary, and what are the methods which are present in the dictionary with examples. Okay, so are you having any doubts till now in the topics whichever I have explained to you? You have any problem with that, Nana? Yes, everyone. Are we clear with today's class? Any doubts? Yes. Any doubts, Nana? No, ma'am. No, right? If you have any, please ask me now itself. No problem. Who are present today? Are you seeing the question banks, Nana? You are referring to it? Yes, ma'am. Yes, okay. Having any doubts in that one? If you have any doubts, please note down. Okay. And please try to send it to me. Okay, Nana, could you please answer your roll calls? 1. Ma'am, present, ma'am. 2. Roll number 2. Absent. 3. 3 is present or absent, Nana? 3 is also absent. 2 is absent. 3 is absent. 4. Present, ma'am. 5. 5.
5 is present, ma'am. 5 is present. Then why is answering? Yes, 5 is present. 6. Absent, ma'am. 7. Ishwar. 8 is present. Okay. 9 is present. 10 is absent, right? 11. Yes, ma'am. Present, ma'am. Okay. Next, 12. Present, ma'am. 12. Okay. Present, 13. 13. Present. 14. 14 absent, ma'am. Okay. 15. Present, ma'am. 15 is present. 16. Present, ma'am. 17. Present, ma'am. 18. Who is 18? 18 absent, ma'am, I think. Okay. 19. Absent, ma'am. 20. 20 is also not there. 20 is present, ma'am. 20 is present. There is no response. Rikshit. Okay, fine. 21. 21 is absent, I think so. Yes, ma'am. 21 absent. 22. 22 is absent. 23 absent. 24 also absent. 25 is present. 26 is present. 27 present. 28 present. 29 is absent. Yes, ma'am. 30 is present. 31 absent. Who is 31? Okay, 31 is absent. 32 present. 33 present. 34. Who is 34, Nana? 34 is also absent. 35 present. 36 is absent. Yes, ma'am. 37 present. 38. Who is 38? 38 absent, ma'am. 39 present. 40 present. 41, 42, 43, 44, 45, 46, and 47. Okay. Okay, Nana. Rest of them are all are present, right? Yes, ma'am. Okay, I'll read out the absentees. Please concentrate. Okay. 2, 3, 6, 18, 19, 21, 22, 23, 24, 29, 31, 34, and 36. Okay. These are the absentees, Nana. Okay. I'm submitting. Okay, ma'am. Okay. Okay. So everyone is clear with today's class. No one has any doubts. No doubts in that one, right? Yes, ma'am. Okay. So in tomorrow's class, we'll be discussing about dictionary comprehension as well as some built-in functions, okay, which dictionary has, and nested dictionaries. With these three topics, your dictionaries topic will be ended. That is, your third unit will be completed. But tomorrow again, I will show you the examples for each topic which I have explained today. Okay. Okay, Nana, clear? Okay, ma'am. Okay, ma'am. So shall we leave? Okay. Okay, ma'am. Take care then. Bye. Bye, ma'am. Thank you. Bye. Bye. Okay.